नमो वेदात्मकाय वेंकटेशाय नमः कल्मषनाशाय वासुदेवाय विष्णवे शेषाचलनिवासाय श्रीनिवासाय ते नमः। कल्मषनाशाय मनलो కామ క్రోధ లోభ మోహ ఇత్యాది కల్మషములు ఎన్నో ఉంటాయి. అసూయ ఉండవచ్చు, ఈర్ష్య ఉండవచ్చు, గర్వం ఉండవచ్చు, అహంకారం ఉండవచ్చు, మదం ఉండవచ్చు. ఇటువంటి కల్మషములని అన్నిటినీ కూడా నశింపజేస్తూ మనలో శుద్ధమైన భావాలు పెరిగేట్లుగా తన అనుగ్రహంతో మనల్ని మారుస్తూ మనల్ని రక్షించేటటువంటి దేవుడు శ్రీనివాస పరమాత్మ. ఆయన్ని దర్శించుకున్న అనంతరం శుద్ధమైన భావనతో ఆయన్ని స్మరించుకుంటూ ఉంటే ఎన్నో అవగుణములు మన నుండి దూరమవుతాయి, సద్గుణములు ఎన్నో మనల్ని ఆశ్రయిస్తాయి. అటువంటి ప్రభావం శ్రీనివాస స్వామి వారి దర్శనంలో ఉన్నది. ఆయన అనుగ్రహంలో అంతటి గొప్పతనం ఉన్నది. అటువంటి స్వామివారిని మనం సేవించుకుంటున్నాం, భజించుకుంటున్నాం. ఇటువంటి గుణములు మన దరికి రాకుండా ఉండడానికి మనం సాధన కూడా చేస్తూ ఉన్నాం. ఆ సాధనే సద్గ్రంథ పారాయణము. ఆ పారాయణంలో మనం మహాభారతాంతర్గతంగా ఉన్న అరణ్య పర్వ అనేటటువంటి 3వ పర్వని చక్కగా పారాయణ చేసుకుంటూ ఉన్నాం. కలిదోష నివృత్తికై మనందరం కూడా ప్రస్తుతం నలోపాఖ్యాన పర్వని వింటూ ఉన్నాం. ఈనాటి మన కథాశ్రవణానికి పారాయణానికి ఆచార్యుల వారితో కలిసి సంకల్పాన్ని ఆచరించుకుందాం. కలిదోష పీడితులం కాకుండా ఉండేట్టుగా మనల్ని రక్షించమని కలియుగ నాయకుణ్ణి ప్రార్థిద్దాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేజవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాజనం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి షష్టితమోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య
నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ షష్టితమోऽధ్యాయः. బృహదశ్వ ఉవాచ దమయంతి తతో దృష్ట్వా పుణ్యశ్లోకం నరాధిపం ఉన్మత్తవదన్మత్త దేవనే గతచేతసం భయశోక సమావిష్ట రాజన్ భీమసుతాగతః చింతయామాస తత్కార్యం సుమహత్ పార్థివం ప్రతి. ధర్మరాజుతో బృహదశ్వ మహర్షి మళ్ళీ చెప్తూ ఉన్నారు. ముందుగా మనం నిన్న చెప్పుకున్నట్లుగా నలమహారాజు జూదంలో సరస్వాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాడు, ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అంతా అయిపోయింది. అటువంటి సమయంలో దమయంతి ఏం చేసిందో, ఆవిడ చేయగలిగినటువంటి పని ఏమిటో దాని గురించి వివరిస్తూ ఉన్నాడు బృహదశ్వ మహర్షి ధర్మరాజుతో. దమయంతి తతో దృష్ట్వా పుణ్యశ్లోకం నరాధిపం. ఆవిడ ఒక్కసారి నలమహారాజును చూసింది. ఉన్మత్తవత్ దేవనే గతచేతసం అనున్మత్త దమయంతి దృష్ట్వా. ఉన్మత్తుల్లాగా ఉన్నాడట, అంటే పిచ్చి పట్టినటువంటి వాళ్ళలాగా ఉన్నాడట నలమహారాజు. ఆ జూద మాయలో పడిపోయి చూచింది ఆయన్ని. ఏమిటిట్లా అయిపోయాడు ఈయన అని శోకపడింది. అలాగే భయశోక సమావిష్ట అన్నట్లు భయం కూడా కలిగిందట ఆవిడికి. సరే, అంతా పోతూ ఉన్నది, అది ఎలాగూ పోతుంది. రేపు ఈ మొత్తాన్ని పోగొట్టుకున్న తర్వాత ఈయన పరిస్థితి ఏమిటి? ఇంత పిచ్చివాళ్ళలాగా కూర్చుని జూదం ఆడుతూ ఉన్నాడే, తర్వాత ఏమైపోతాడు ఈయన, మన పరిస్థితి అంతా ఏమిటి అని ఆవిడికి భయం కలిగింది, బాధ కూడా కలిగింది. ఇలా బాధపడి చింతయామాస తత్కార్యం సుమహత్ పార్థివం ప్రతి. ఇక రాజుకి ఒక పని చేసి పెట్టాలి అని అనుకుంది ఆవిడ. ఆయన ఎలాగూ పట్టించుకోవట్లేదేమి, జూదంలోనే కూర్చున్నాడు, పుష్కరులతో ఆడుతూ ఉన్నాడు ఓ పక్కన. అంతా అయిపోయింది, చివరకు వచ్చేసింది. ఆ సమయంలో ఈవిడ చూసింది, ఇంకా ఏం చేయాలి ఇప్పుడు అనుకుని కాసేపు ఆలోచించుకుంది. ఆ పైన ఈయన సమస్తాన్ని పోగొట్టుకుంటే ఇప్పుడు నేను నా స్థాయిలో ఏం చేయగలను అని అనుకుని వెంటనే బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నది. సాశంకమానా తత్పాపం చికీర్షంతి చ తత్ప్రియం నలంచ హృద సర్వస్వం ఉపలభ్య ఇదమబ్రవీత్. ఆవిడ ఏదో పాపం కలుగుతోంది అని శంకించింది. నరుడు సర్వస్వాన్ని పోగొట్టుకుంటున్నాడు, అంతా అయిపోయింది అని కూడా తెలుసుకున్నది. ఆ తెలుసుకున్న మరుక్షణం ఇక తన ఆలోచన ఏదైతే ఉన్నదో, ఇతపూర్వం ఆలోచించుకుని ఇలా చేద్దామని ఏదైతే అనుకున్నదో దాన్ని చేయడం కోసమని సిద్ధపడుతూ ఉన్నది. బృహత్సేనాం అతియశాం తాం ధాత్రీం పరిచారికాం హితాం సర్వార్థకుశలాం అనురక్తాం సుభాషితాం. ఆమె దగ్గర
బృహత్సేన అని ఒక పరిచారిక ఉన్నదట. ఆ పరిచారిక చాలా యోగ్యురాలు. ఆవిడ లక్షణం చెప్పారు. అతీషాం, చాలా యశస్సు కలిగినటువంటిది అమ్మాయి. అలాగే ధాత్రీం, ఈ దమయంతికి ఎప్పుడూ కూడా మంచిని కోరుకుంటూ ఉంటుంది ఆవిడ. ఆవిడికి చాలా హితురాలు. అలాగే సర్వార్థ కుశలాం, అన్ని విషయాల్లో కూడా హితాం సర్వార్థ కుశలాం, అన్ని విషయాల్లో కూడా నేర్పరి ఆ బృహత్సేన. మంచి మాటకారి కూడా, సుభాషితాం, చక్కగా మాట్లాడగలుగుతుంది. అటువంటి సర్వ విషయముల యందు అనురక్తి కలిగి ఉన్నటువంటి బృహత్సేనని ఆవిడ పిలిచి ఇక నలమహారాజు విషయంగా ఈవిడ దమయంతి చెప్పడం ఆరంభించింది. బృహత్సేనే వ్రజ అమాత్యాన్ ఆనాయ్య నలశాసనాత్ ఆచక్ష్వ యద్ధృతం ద్రవ్యం అవశిష్టం చ యద్వసూ. బృహత్సేనను పిలిచింది. ఆ అమ్మాయి వచ్చింది పరిచారిక. అంటోంది, బృహత్సేన, మంత్రులందరినీ కూడా పిలిపించు. జూదంలో పోయిందెంత, ఇక మిగిలిందెంత, ఇదంతా కూడా లెక్కగట్టి ఏం మిగిలిందో ఏం పోయిందో అదంతా కూడా ఒకసారి రాజుకు చెప్పమని చెప్పు. ఇది రాజాజ్ఞగా వాళ్ళందరికీ కూడా నువ్వు చెప్పు అని చెప్పి బృహత్సేనను పిలిచి ఈవిడి చెప్పింది. ఈ బృహత్సేన అందరి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది రాజాజ్ఞ, ఎంతో వారికి తెలియజేయవలసింది అని చెప్పింది. తతస్తే మంత్రిణ సర్వే విజ్ఞాయ నలశాసనం అపి నో భాగధేయం స్యాత్ ఇత్యుక్త్వా నలమావ్రజన్. మంత్రులందరూ కూడా నలమహారాజు శాసనం ఇది అని చెప్పి తెలుసుకున్నారు బృహత్సేన ద్వారా. వెంటనే మన అదృష్టం ఎట్లా ఉన్నదో ఏమిటో అని చెప్పి నలమహారాజు దగ్గరికి వెళ్ళారు. ఆయన ఇవేమి పట్టించుకునే స్థితిలో లేడు. జూదం జూదం అంటూ ఆయన పనిలో ఆయన ఉన్నాడు. ఆ పైన అక్కడ ఏమీ కావట్లేదని తాస్తు సర్వా ప్రకృతయః ద్వితీయం సముపస్థితా న్యవేదయత్ భీమసుత నచ తత్ప్రత్యనందత. వాళ్ళంతా మళ్ళీ దమయంతి దగ్గరికి వచ్చారు. వచ్చి అమ్మాయి గోయింది, ఇంత పోయింది, అంతా వెళ్ళిపోయినట్లే అంటూ మొత్తం విషయాన్నంతా చెప్పారు. ఆ పైన దమయంతే న్యవేదయత్ భీమసుత, ఈ విషయాన్ని మొత్తాన్ని కూడా సమస్తం పోయింది అనేటువంటి విషయాన్ని చెప్పి ఆయన్ని ఆ పని నుంచి నివృత్తుణ్ణి చేద్దాం, అన్నీ పోయినాయి, ఇంకా చివరికి ఏం పెట్టేస్తారో కాబట్టి ఒక్కసారి ఆ నలమహారాజుని హెచ్చరిద్దామని వెళ్ళి ఆయనకి నివేదించింది. అయ్యా అంతా అయిపోయింది అని. కానీ ఆయన ఏమీ దాన్ని పట్టించుకోలేదు, ఏమీ ఆమోదించట్లేదు ఈవిడ చెప్పినటువంటి విషయాలు. అప్పుడు వాక్యం అప్రతినందంతం భర్తారమభివీక్ష్య సా దమయంతి పునర్వేష్మ వ్రీడిత ప్రవివేశ. తను వెళ్ళి సాక్షాత్తుగా చెప్తే కూడా ఆ నలమహారాజు ఏమీ పట్టించుకోకుండా భర్తారం ప్రతినందంతం అంటే తన మాటని పట్టించుకోనటువంటి, అంగీకరించినటువంటి తన భర్తని చూసేటప్పటికీ దమయంతికి సిగ్గేసిందటండి. కష్టకాలంలో వచ్చి ఇలా ఉండాలి
అని భర్తకు ఓ స్త్రీ చెప్తూ ఉంటే ఆ భర్త పట్టించుకోకపోతే స్త్రీ ఎటువంటి భావన కలుగుతుంది? ఒక రకమైనటువంటి సిగ్గు వేస్తుంది. ఏమిటి, ఏం చెప్తున్నా సరే వినిపించుకోడు అనేటటువంటి బాధ కలుగుతుంది. ఆవిడ చాలా సిగ్గుతోటి ఇక అంతఃపురానికి వెళ్ళిపోయిందట. ఈయనేం వినట్లేదు, ఏం పని లేదు ఈయనతోటి ఇంకా అని చెప్పి విసుగొచ్చింది. ఓ రకమైనటువంటి బాధ కలిగింది, వెళ్ళిపోయింది. ఆ పైన నిశమ్య సతతం చాక్షాన్ పుణ్యశ్లోక పరాంముఖాన్ నలంచ హృత సర్వస్వం ధాత్రీం పునర్వాచః బృహత్సేనే పునర్గచ్చ వార్ష్ణేయం నలశాసనాత్ సూతమానయ కళ్యాణి మహత్కార్యముపస్థితం. అంతఃపురానికి వెళ్ళిన తర్వాత దమయంతికి ఇక జరగబోయేటటువంటి విషయమంతా అవగతం అయ్యింది. ఆలోచించింది, ఒక ఉపాయం తట్టింది. వెంటనే నలమహారాజుకి జూదమంతా ప్రతికూలంగా ఉన్నది, సర్వస్వము కూడా హరించబడింది పుష్కరుడి చేత అన్నటువంటి విషయం తెలిసిన తర్వాత ఇక ఆవిడ సాధారణంగా ఉండదలుచుకోలేదు. అంతా పోయిన తర్వాత ఇక నేనైనా ఇప్పుడు తొందరపడకపోతే ఎట్లా అని అనుకుంది. బృహత్సేనని మళ్ళీ పిలిచింది, పరిచారికని పిలిచి, బృహత్సేన నువ్వు వెంటనే నలమహారాజు గారు చెప్పారు అని చెప్పి రథసారథి వార్ష్ణేయుడున్నాడే, ఆ వార్ష్ణేయుణ్ణి తీసుకునిరా, చాలా త్వరగా తీసుకురావాలి అని చెప్పింది. వార్ష్ణేయుడు అని చెప్పి నలమహారాజుకి సారథి, చాలా గొప్పగా సారథ్యం చేసేటటువంటి వాడు, ఆయన్ని పిలవమని చెప్పింది. బృహత్సేనాతు సాశ్రుత్వా దమయంత్యాః ప్రభాషితం వార్ష్ణేయం ఆనయామాస పురుషైః ఆప్తకారిభిః వార్ష్ణేయం తు తతో భైమీ సాంత్వయన్ శ్లక్షణయా గిరా ఉవాచ దేశకాలజ్ఞ ప్రాప్తకాలమనిందిత. బృహత్సేన వెంటనే బయలుదేరి వెళ్ళింది వార్ష్ణేయుడి దగ్గరికి. వార్ష్ణేయ, మిమ్మల్ని అర్జెంటుగా తొందరగా వేగంగా నలమహారాజు పిలుస్తున్నారు అని చెప్పింది. ఆవిడ వెంట బయలుదేరి వచ్చాడు నా వార్ష్ణేయుడు రథసారథి. దమయంతి దగ్గరికి తీసుకొచ్చింది. వెంటనే కొంతమంది ఆప్తులు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళతో కలిసి ఉన్న వార్ష్ణేయుడితోటి ఈ దమయంతి ఇలా చెప్పడం మొదలుపెట్టింది. దేశకాలాలు, పరిస్థితులు అన్నీ గుర్తుపించింది ఈ దమయంతి. ఇక సాంత్వన చేస్తూ ఉన్నట్లుగా చాలా నెమ్మదిగా ఆ వార్ష్ణేయుడితోటి దమయంతి ఒక సహాయం అడగడం ప్రారంభించింది. అందులో అంటోంది, జానీషే త్వం యథా రాజా సమ్యక్ వృత్తః సదా త్వయి తస్య త్వం విషమస్థస్య సాహాయ్యం కర్తుమర్హసి. వార్ష్ణేయ, మహారాజు గారు స్థిమితంగా ఉన్నప్పుడు, అలాగే మంచి స్థితిలో ఉన్నప్పుడు నీ విషయంలో ఎలా ఉండేవారో, నీతో ఎట్లా ప్రవర్తించేవారో ఇదంతా నీకు తెలిసిందే కదా. ఇక ఆయన ప్రస్తుతం చాలా కష్టకాలంలో ఉన్నారు. ఆయనకి ఇప్పుడు నువ్వు ఒక సహాయం చేయాలి. ఈ సహాయం చేయడానికి నువ్వు తప్ప ఇంకొకడెవడూ లేరు. నీవే తగినటువంటి వాడివి, సమర్థుడవి. అందుకని నిన్ను అభ్యర్థిస్తూ ఉన్నాను ఈ సహాయం కోసం.
నువ్వు చేసి తీరాలి అంది దమయంతి. చుట్టుపక్కల కొంతమంది ఆప్తులు ఉన్నారు, బృహత్సేన ఉన్నది. వార్ష్ణేయుడు శ్రద్ధగా వింటూ ఉన్నాడు. చెప్పండమ్మా, నన్ను ఏం చేయమంటారు అన్నట్టుగా నుంచుని ఉన్నాడు. దమయంతి ఇంకా చెప్పడం ఆరంభించింది. ఎక్కడి దమయంతి, ఎంతటి వైశిష్ట్యం! ఈనాడు రథసారథిని పిలిచి సహాయం అడిగేటటువంటి స్థితికి వచ్చింది. ఆవిడ ఓ గొప్ప సహాయాన్ని అడగబోతూ ఉన్నది. వార్ష్ణేయుడు తప్పక చేయబోతూ ఉన్నాడు. అది ఎటువంటి సహాయమో, ఏ విధంగా ఈవిడ అడిగిందో ఆ విశేషాలని రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా విందాం. ఈ శ్లోకములని ఆచార్యముఖంగా పారాయణ చేసి స్వామివారి ఆశీస్సులను పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ప్రకృత కథాశ్రవణము యందు మనం దమయంతీదేవి ఎంత చెప్పినను కూడా వినకుండా ఆ నలమహారాజు ఆ జూదము యందు నిమగ్నుడవ్వటం, తద్వారా తనకున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒక్కొక్కటి నిదానంగా హరించుకుపోవడం జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో ఇక మొత్తం అంతా కూడా హరించుకుపోతున్నది అనేటటువంటి భావన చేత ఆ దమయంతి చేసినటువంటి క్రియా విశేషములను మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇక యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 60వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుంచి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ షష్ఠితమోऽధ్యాయః. అథ షష్ఠితమోऽధ్యాయః. బృహదశ్వ ఉవాచ బృహదశ్వ ఉవాచ. దమయంతి తతో దృష్ట్వా దమయంతి తతో దృష్ట్వా పుణ్యశ్లోకం నరాధిపం పుణ్యశ్లోకం నరాధిపం ఉన్మత్తవదనున్మత్త ఉన్మత్తవదనున్మత్త దేవనే గతచేతసం దేవనేగతచేతసం భయశోక సమావిష్ట భయశోక సమావిష్ట రాజన్ భీమసుతా తతః రాజన్ భీమసుతా తతః చింతయామాస తత్కార్యం చింతయామాస తత్కార్యం సుమహత్పార్థివం ప్రతి సుమహత్పార్థివం ప్రతి సాశంకమానా తత్పాపం సాశంకమానా తత్పాపం చికీర్షంతి చ తత్ప్రియం చికీర్షంతి చ తత్ప్రియం నలం చ హృత సర్వస్వం నలం చ హృత సర్వస్వం ఉపలభ్యేదమబ్రవీత్ ఉపలభ్యేదమబ్రవీత్ బృహత్సేనామతి యశాం బృహత్సేనామతీషాం పాంధాత్రీం పరిచారికాం తాం ధాత్రీం పరిచారికాం హితాం సర్వార్థకుశలాం హితాం సర్వార్థకుశలాం అనురక్తాం సుభాషితాం అనురక్తాం సుభాషితాం బృహత్సేనే వ్రజామాత్యాన్ బృహత్సేనే వ్రజామాత్యాన్ ఆనాయ్య నలశాసనాత్ ఆనాయ్య నలశాసనాత్ ఆచక్ష్వయద్ధృతం ద్రవ్యం ఆచక్ష్వయద్ధృతం ద్రవ్యం అవశిష్టం చ గద్వసు అవశిష్టం చ యద్వసు తతస్తే మంత్రిణః సర్వే తతస్తే మంత్రిణః సర్వే విజ్ఞాయ నలశాసనం విజ్ఞాయ నలశాసనం అపి నో భాగధేయం స్యాత్ అపి నో భాగధేయం స్యాత్ ఇత్యుక్త్వా నలమావ్రజన్ ఇత్యుక్త్వా నలమావ్రజన్ తాస్తు సర్వాః ప్రకృతయః తాస్తు సర్వాః ప్రకృతయః ద్వితీయం సముపస్థితాః ద్వితీయం సముపస్థితాః న్యవేదయద్భీమసుతా న్యవేదయద్భీమసుతా న చ తత్ప్రత్యనందత న చ తత్ప్రత్యనందత వాక్యమప్రతినందంతం వాక్యమప్రతినందంతం భర్తారమభివీక్ష్య సా భర్తారమభివీక్ష్య సా దమయంతి పునర్వేష్మ దమయంతి పునర్వేష్మ వ్రీడితా ప్రవివేశః వ్రీడితా ప్రవివేశః నిశమ్య సతతం చాక్షాన్ నిశమ్య సతతం చాక్షాన్ పుణ్యశ్లోకపరాంముఖాన్ పుణ్యశ్లోకపరాంముఖాన్ నలం చ హృత సర్వస్వం నలం చ హృత సర్వస్వం ధాత్రీం పునరువాచ
పునరువాచః ధాత్రీం పునరువాచః బృహత్సేనే పునర్గచ్చ బృహత్సేనే పునర్గచ్చ వార్ష్ణేయం నలశాసనాత్ వార్ష్ణేయన్నలశాసనాత్ సూతమానయ కళ్యాణి సూతమానయ కళ్యాణి మహత్కార్యముపస్థితం మహత్కార్యముపస్థితం బృహత్సేనా తు సాశ్రుత్వా బృహత్సేనాతు సాశ్రుత్వా దమయంత్యాః ప్రభాషితం దమయంత్యాః ప్రభాషితం వార్ష్ణేయమానయామాస వార్ష్ణేయమానయామాస పురుషైరాప్తకారిభిః పురుషైరాప్తకారిభిః వార్ష్ణేయంతు తతో భైమీ వార్ష్ణేయంతు తతో భైమీ సాంత్వయం శ్లక్ష్ణయా గిరా సాంత్వయం శ్లక్షణయా గిరా ఉవాచ దేశకాలజ్ఞా ఉవాచ దేశకాలజ్ఞా ప్రాప్తకాలమనిందితా ప్రాప్తకాలమనిందిత జానీషే త్వం యథా రాజా జానీషే త్వం యథా రాజా సమ్యక్ వృత్తః సదా త్వయి సమ్యక్ వృత్తః సదా త్వయి తస్య త్వం విషమస్థస్య తస్య త్వం విషమస్థస్య సాహాయ్యం కర్తుమర్హసి సాహాయ్యం కర్తుమర్హసి. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని ఇప్పుడు అందరం కలిసి చేసుకుందాం. గోవింద గోవింద అంటూ స్వామివారిని చక్కగా ప్రార్థిద్దాం. ఆయన అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగ్రామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. సీతానాయక గోవింద సిత పరిపాలక గోవింద దరిద్రజన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద
పాప వినాశక పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ గోవింద హరి గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్న మూర్తి అభయహస్త అక్షయ వరద శంఖ చక్రధర రాజగదాధర గిరజాతిరస్థ విరోధి మర్దన గోవింద సాలగ్రామధర సహస్రనామ లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర్ధర గోవింద గరుడ వాహన గజరాజ రక్షక గోవింద హరి గోవింద వానర సేవిత వారధి వందన సప్తగిరీశ ఏక స్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవ పరమదయాకర గోవింద వజ్ర కవచధర వైజయంతిమాల గడ్డి కసులువాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రాక్షిత భిక్షుక సంస్థుత శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద హరి గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ అధిరామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దన మూర్తి గోవింద జగసాక్ష రూప గోవింద అభిషేక ప్రియ ఆపన్నివారణ రత్న కిరీట రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభ ప్రద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత ఇక పరదాయక యువరాజ రక్షక పరమదయాళు పద్మనాభ హరి తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషశాయనే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోకుల నందన గోవింద గోకుల
గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో స్వామివారిని మనందరం కూడా ప్రార్థిద్దాం. మన పారాయణాన్ని చక్కగా పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.